ముట్టుకోవద్దు. వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి. అమ్మయ్య, లెక్క సరిగ్గా ఉంది. దేనికి చప్పట్లు కొడుతున్నావు? ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదు గాని నీ చప్పట్లు చూసి ఆకలి మాత్రం చచ్చిపోయింది. వినండి, ఈ మైసూర్ పాక్ ఒకటన్నమాట. ఈ చెకోడీలున్నాయా, సున్నాలన్నమాట. ఈ ఒక్కటి పక్కన 7 సున్నాలు పెడితే కోటి అన్నమాట. ఇంకోలా చెప్పాలంటే 10 మిలియన్స్. ఏంటి బాలా, ఏమైంది నీకు ఈ వేళ? నాకేంటి లెక్కల గోల? ఆ రోజు మీరు 10 మిలియన్స్ అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసా అన్నారు కదా. అసలు 50 మిలియన్లో ఎన్ని జీరోస్ ఉంటాయో తెలుసా? అది తెలుసుకొని అప్పుడు మాట్లాడు. ఇప్పుడు నాకు తెలుసు అని మీరు తెలుసుకున్నారు కదా. అప్పుడు ఏదో తెలిసి తెలియక ఏదో డైలాగ్ కొట్టానని ఇప్పుడు ఇంత సినిమా చూపిస్తావా? ఇది నీకు న్యాయమా? సినిమా కాదండి, ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి, అందులో ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఏం చూపిస్తుందో? ఈ వీడియో ఎప్పుడు తీసావు? ఈ వీడియోకి 10 మిలియన్ వ్యూస్ వచ్చాయా? ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసావు? దట్ ఈస్ ఉషా. నిన్ను ఏయ్ ఆగు. ఏయ్ వద్దులే, ఆకలేస్తుంది. నిజంగా తర్వాత చెప్తా. డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేయడానికి ఇంకా టైం తీసుకుంటే ఎలాగండి? ఈ పాటికన్నా పూర్తి చేయాలి కదా. ఏంటి లాయర్ గారు, మీకు ముట్టేది ముడుతూనే ఉంది కదా. సంజయ్, అమ్మ ఇంత సడన్ గా ఆఫీస్కి వచ్చిందేంటి? నేను మళ్ళీ కాల్ చేస్తాను. రామ్మా. అమ్మా, ఇలా సడన్ గా వచ్చావేంటమ్మా? సడన్ గా ఏం కాదురా, మీ నాన్న 2-3 రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు. ఇవాళ రావాలనిపించింది, వచ్చాను. రామ్మా, కూర్చోరా. అయినా మంచి పని చేసావమ్మా. ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టినట్టుంది. ఇవాళ ఒక్కరోజు వచ్చి వెళ్తే నీకు రిలీఫ్ గా ఉంటుంది. ఏంట్రా, ఇవాళ ఒక్కరోజు వచ్చి వెళ్ళమంటున్నావు? రోజు రాకూడదా? నేను రోజు రావాలనుకుంటున్నాను. అయినా నేనేం కంపెనీని నీకు అమ్మేలేదురా. నా బదులు సంతకాలు చేసే పవర్ మాత్రమే ఇచ్చాను. నువ్వొచ్చి తలనొప్పంతా భరిస్తానంటే నాకింకేం కావాలమ్మా? కానీ నీ హెల్త్ బాగలేదు కదా. పైగా తమ్ముడు బయటికెళ్ళినప్పటి నుంచి నువ్వు కొంచెం దిగులుగా ఉంటున్నావు. నాకైనా నాన్నకైనా నువ్వు రెస్ట్లో ఉండడమే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. చూద్దాంలే, ఒకసారి లాస్ట్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకురా, చెక్ చేస్తాను. వామ్మో, ఆ స్టేట్మెంట్స్ చూస్తే శంకర్ మావయ్యతో జరిపిన లావాదేవీలన్నీ బయటకు వస్తాయి. ముఖ్యంగా M&S కంపెనీ కోసం ఎంత పెట్టుబడి పెట్టానో తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? ఏంట్రా, స్టేట్మెంట్స్ అడిగితే అలా తెల్లబోయి చూస్తావేంటి? కిరణ్ ఆ ఫైల్స్ అన్ని ఎక్కడ పెట్టాడో అర్థం కావట్లేదమ్మా. వాడిని అడుగుదామంటే వాడు అందుబాటులో లేడు. వాడి క్యాబిన్లోనే ఉంటాయి కదరా, వెళ్ళి తీసుకురా, వెళ్ళు. సరే అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. స్వాతి, ఒకసారి మేనేజర్ రఘునాథ్ గారిని రమ్మని చెప్పు. ఏంటలా చూస్తున్నావు? ఆ పేరే విననట్టు. అంటే రఘునాథ్ సార్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు మేడం.
ఎందుకు? ఆఫీస్లో అందరూ టెర్మినేట్ చేశారంటున్నారు మేడం. వాట్? అవును మేడం. యూ కెన్ గో. ఓకే మేడం. ఆ ఫైల్ దొరకట్లేదమ్మా. ఆ సంగతి పక్కన పెట్టు. రఘునాథ్ గారిని టర్మినేట్ చేశారా? నిన్నేరా అడిగేది? 25 ఏళ్లుగా మన దగ్గర సిన్సియర్ గా పనిచేస్తున్న ఒక పెద్ద మనిషిని టర్మినేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కనీసం మాకు మాట మాత్రమైనా చెప్పలేదు. అసలు ఏ కారణం చూపించి ఆయన్ని తీసేయాల్సి వచ్చింది? పవర్ ఆఫ్ అటార్నీ నీకు అంత పవర్ ఇచ్చిందా? అంత పొగర్నిచ్చిందా? ఎలా తీసేస్తావురా ఒక సిన్సియర్ సీనియర్ ఎంప్లాయీని? అది నేను కాదమ్మా. ఆయన ఉద్యోగం నుంచి తీయడానికి కారణం మేఘన. వాట్? మేఘనకి కంపెనీ విషయాలతో సంబంధం ఏంటి? మెయిన్ రిక్రూట్ చేసిన మనిషిని టర్మినేట్ చేయడానికి మేఘనకి ఏం అధికారం ఉంది? ఏం జరుగుతోంది ఆఫీసులో? అసలు ఈ నాన్సెన్స్ అంతా ఏంటి? ఆడిటర్ గారు కాల్ చేస్తున్నారు, నేను మాట్లాడేసి వస్తాను. ఏంటి, నా మీద సంజయ్ మీద అనుమానం వచ్చిన ఆ మేనేజర్ని రిజైన్ చేసేలా చేసావా? ఓ మై గాడ్, నువ్వు సూపర్ నాన్న. ఇలాగే మనకు అడ్డం వస్తున్న ప్రతి ఒక్కళ్ళని ఏరి పారేస్తూ పోవాలి. నాన్న, నువ్వైతే గుడ్ న్యూస్ చెప్పావు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. It's time to party, it's time to party, it's time to party now. రావే ఓ పిల్ల, it's time to party now. చేద్దాం బోలా, it's time to party now. రావే ఓ పిల్ల, మనకంటే గొప్పోళ్ళ టాటా బిర్లా. ఏమైంది పండు, అలా ఉన్నావు? కడుపుతో ఉన్న వాళ్ళు డాన్స్ చేయొచ్చా మేడం? అలా ఎలా చేస్తారు? అది చాలా ప్రమాదం కదా. ఆ మేఘన మేడం చూడండి ఎలా డాన్స్ చేస్తున్నారో.